యేసుప్రభు వారి ప్రాణాన్ని ఎవరైనా తీశారా? తను తాను అప్పగించుకున్నాడా? యోహాను సువార్త 10వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేను దాన్ని పెట్టుచున్నాను. ఎవరికి మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇది రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తున్నట్లయితే, తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తగ్గ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూస్తే, యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యేసుప్రభు వారి ప్రాణాన్ని ఎవరైనా తీశారా? తను తాను అప్పగించుకున్నాడా అని అంటే, ఎవరు ఎప్పుడు దేవుని ప్రాణాన్ని తీయలేరు. ఆయన అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆయన పరిశుద్ధైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, ఆయన ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోగలడు. ఆయనలో సర్వాధికారం ఉన్నది. ఆయన ఏదైనా చేయగలిగిన సాధ్యవంతుడు కాబట్టి ఆయన ప్రాణాన్ని ఎవరు, ఏ మనుష్యుడు తీయలేడు. తనకు తానుగానే ప్రాణాన్ని అర్పిస్తున్నాడు.